గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మన చరిత్ర ఎపిసోడ్ 13. ఈ ఎపిసోడ్లో మనం వేదాంగాస్ గురించి తెలుసుకుందాం. వేదాంగాలు. సో మనకి మొత్తంగా 6 వేదాంగాలు ఉన్నాయి. ఈ వేదాంగాలు అనేవి మనకి వేద సాహిత్యంలో స్మృతి సాహిత్యానికి సంబంధించినవి. స్మృతి సాహిత్యాన్ని పురుషేయ అని మనం అనుకున్నాం, అంటే ఇవి మానవులు చెప్పే సంకలనం చేసినవి అని. సో అందులో మనకి ఇంపార్టెంట్ వన్ ఏంటంటే మనకి వేదాంగాలు. మొత్తంగా మనకి 6 వేదాంగాలు ఉన్నాయి. ఈ వేదాంగాలు వేదాకి అవయవాలు లాంటివి. వేదాంగాస్ ఆర్ ది ఆర్గాన్స్ ఆఫ్ ది వేదాస్. అంటే మనం ఇప్పుడు వేదాలు ఏవైతే ఉన్నాయో, మనం ఈ ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద, సో ఈ వేదాలకి ఈ వేదాంగాలు అవయవాలు లాంటివి. అంటే మనకి వేదాలని మనం హ్యూమన్ బాడీ అనుకుంటే, సో అందులో ఉండే కిడ్నీ, లివర్, హార్ట్ ఇవన్నీ మనం వేదాంగాలుగా చెప్పొచ్చు. ఈ వేదాంగాలు సరిగ్గా పనిచేస్తేనే వేదాలు అర్థవంతంగా ఉంటాయన్న అర్థం మనకి ఇక్కడ స్ఫురిస్తుంది. అయితే మనకి ఈ వేదాంగాలు ఏంటి అని మనం ఒకసారి చూస్తే, వేదాంగాలు మొత్తం 6 అని చెప్పుకున్నాం కదా. శిక్ష, నిరుక్త, వ్యాకరణ, ఛందస్, జ్యోతిష్య, కల్ప, ఇలా మనకి మొత్తంగా 6 వేదాంగాలు ఉన్నాయి. అయితే ఒకటి తర్వాత ఒకటి మనం చెప్పుకుందాం వన్ బై వన్. మొదటిగా శిక్ష. శిక్ష అనే వేదాంగ దేని గురించి చెప్తుందంటే ఫొనెటిక్స్. చూడండి, ఇక్కడ ఫొనెటిక్స్ ఉంది, అంటే ప్రొనౌన్సియేషన్. శిక్ష మనకి ఎలా ప్రొనౌన్స్ చేయాలి అంటే పదాలని, వేదాలలో ఉన్న పదాలని ఎలా ఉచ్చారణ చేయాలి అని చెప్పి మనకి శిక్ష అనే వేదాంగా తెలుపుతుందమ్మా. అంటే మనకి ఇప్పుడు సో వేదాల్లో ఉన్న ఎట్లా పడితే అట్లా పలకూడదు, దానికి ఒక వే ఆఫ్ స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్లో ఆ ప్రొనౌన్సియేషన్, ఆ ఉచ్చారణ విధంగా పలకాలని చెప్పేది మనకి శిక్ష అనే వేదాంగ. సో ఒకసారి మనకి యూపీఎస్సీలో చూస్తే విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ వేదాంగ టంగ్ ఫర్ వేదాస్ అని అడగడం జరిగింది. అంటే ఈ క్రింది వేదాంగాలలో ఏది మనకి వేదాలకు నాలుక వంటిది అని అడిగారు. సో వేదాలకు నాలుక అంటే వేదాలు ఎట్లా ఉచ్చరించాలో ఏ వేదాంగా చెప్తుంది? శిక్ష చెప్తుంది ప్రొనౌన్సియేషన్ గురించి. కాబట్టి శిక్ష అనేది రైట్ ఆన్సర్. శిక్ష ఈజ్ ద టంగ్ ఫర్ వేదాస్. సో సెకండ్ వన్ నిరుక్త. నిరుక్త అంటే మనకి ఎటిమాలజీ అమ్మ. ఎటిమాలజీ అంటే మనకి ఆరిజిన్ ఆఫ్ వర్డ్స్ గురించి మనకు చెప్తుంది, అంటే పదాలు ఎట్లా ఆవిర్భవించాయని చెప్పడం. సో ఇదంతా ఏ పదాల గురించి, ఏ వర్డ్స్ గురించి అంటే ఇవన్నీ కూడా సంస్కృతం గురించి. ఎందుకంటే మనకి వేదిక లిటరేచర్ మొత్తం సంస్కృతంలోనే ఉంది కాబట్టి సంస్కృత పదాలు ఎలా ఆవిర్భవించాయో చెప్పేది మనకి నిరుక్త, ఎటిమాలజీ. సో తర్వాత మనకి వ్యాకరణ. వ్యాకరణ అంటే గ్రామర్. మనకి ప్రతి లాంగ్వేజ్లో కూడా, ప్రతి భాషలో కూడా మనకి గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గ్రామర్ పదంగా మనం పలకలేదంటే మనకి మిస్టేక్ వచ్చేస్తుంది. అలాగే మనకు సంస్కృత గ్రామర్ గురించి తెలిపేది వ్యాకరణ. సో తర్వాత ఛందస్. ఛందస్ అంటే మనకు చూడండి పైన మెట్రిక్స్, మెజర్మెంట్స్, అంటే ఆ రోజుల్లో మనకు ఉన్నటువంటి కొలతల గురించి తెలిపేది మనకి ఈ ఛందస్. ఇకపోతే మనకి ఆస్ట్రానమీ, జ్యోతిష్య, యూ కెన్ కాల్ ఇట్ ఆస్ట్రాలజీ. ఆ రోజుల్లో ఆస్ట్రానమీని చూసి ఖగోళ శాస్త్రం ద్వారా ఆస్ట్రాలజీ చెప్పేవారమ్మ. మీకు తెలుసు బుద్ధుడు తండ్రి కూడా, అంటే మనకి సిద్ధార్థ తండ్రి కూడా శుద్ధోదనుడు. సిద్ధార్థ మహామాయ పొట్టలో ఉన్నప్పుడు సో ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి, ఏంటి మా భార్యకి ఇలా వైట్ ఎలిఫెంట్ కళ్ళలోకి వచ్చింది, పుట్టబోయే బిడ్డ పరిస్థితి ఏంటి అని అనడం జరిగింది. సో ఆ రోజుల్లో మనకి జ్యోతిష్య అనేది మనకి ప్రముఖంగా ఉండేది. దీన్ని ఆస్ట్రానమీ చూసి చెప్పేవారు. ఆస్ట్రాలజీ అని కూడా మనం అంటాం, జ్యోతిష్య లేదా ఆస్ట్రాలజీ. అండ్ లాస్ట్ వన్ కల్ప. కల్ప ఇది రిచువల్స్ గురించి చెప్తుందమ్మా. రిచువల్స్ అంటే క్రతువులు. మనకు తెలుసు ఇంట్లో చేసే క్రతువులు మనం సంస్కారాలు అంటాం. అదే మనం రాజులు చేసేటటువంటి క్రతువులు అట్లాంటి వాటిని మనం యజ్ఞయాగాలు అంటాం. మనం ఆ రోజుల్లో చూసాం, మన ఇంట్లో క్రతువులు చూసుకుంటే మనకి డొమెస్టిక్ రిచువల్స్ అనేవి ఉండేవి. అంటే మొత్తం 16 సంస్కారాలు చేయాలి, అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయిన వరకు, ఫ్రమ్ ఊమ్ టు టర్మ్. సో ఎవ్రీవన్, ప్రతి ఒక్కరూ 16 సంస్కారాలు పాటించాలి అనే మ్యాండేటరీ ఉండేది. అది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. సో అయితే మనకి ఈ కల్ప దేని గురించి చెప్తుందంటే మనకి కల్ప క్రతువుల గురించి చెప్తుంది. కల్పాన్ని మళ్ళీ 3గా డివైడ్ చేయడం జరిగిందమ్మా. కల్పాన్ని 3గా డివైడ్ చేయడం. ఒకటి గృహసూత్ర, గృహసూత్ర. 2 శ్రౌత సూత్ర, శ్రౌత సూత్ర. 3 సులువ సూత్ర, సులువ సూత్ర, సూత్రం.
గృహసూత్ర, శ్రౌత సూత్ర, సులువ సూత్రగా 3గా డివైడ్ చేయడం జరిగింది. వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. సో ఒక పాయింట్ అయితే మీరు గుర్తుంచుకోవాలి, కల్ప అనేది క్రతువుల గురించి చెప్తుంది. అవి సంస్కారాలు అవ్వచ్చు, యజ్ఞయాగాలు అవ్వచ్చు, కర్మకాండలు అవ్వచ్చు, ఇవన్నీ వీటి గురించి కల్ప మనకి డిసైడ్ చేస్తుంది. కల్పాలో మళ్ళీ 3 పార్ట్స్ ఉన్నాయి, గృహసూత్ర, శ్రౌత సూత్ర, సులువ సూత్ర. ఇది మనకి వేదాంగాలమ్మ. వేదాంగాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. 1 పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో వేదాంగాసు వేదాలకి అవయవాలు లాంటివి, ఆర్గాన్స్ లాంటివి. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.